ఊర్లోకి రాజు వచ్చిందే. నన్ను బ్రతికించేది నా ప్రాణం కాదురా, 3 ఏండ్ల నుంచి నేను గెలవాలన్న కసి. ఓడిపోతున్న పందానికి ఈరోజు ముగింపు రాస్తా. ఈసారి గెలుపు నాదేరా. రే ఓబులు అన్నా, ఈసారి పూసే రంగు వచ్చే ఏడాది దాకా ఉండాలా. అట్నే అన్నా. నీ కోపం, ఆవేశం, పగ, ప్రతీకారం తలుచుకొని మంటెట్నా కుతకుతలాడుతుందన్నా. సూరే కొట్టుకుపోయి పెద్ద గుడ్లు 30 తీసుకురారా. అట్నే అన్న. 30 గుడ్లు అంటే అన్నా ఏంద్రా ఒక గుడ్డు 7 రూపాయలు అయిందన్నా. అంత అయిందరా? అవన్నా, రేట్లు పెరిగి చాలా రోజులైంది. ఇలా హోలీగా ఇంకెక్కువే ఉంటది. అట్లయితే 10 తీసుకురాపో. అట్నే అన్న. అమ్మా గుడ్లు కూర లేదా? అయ్యో నా మతి మరుపు మండ, తీసుకొస్తా బిడ్డ. అబ్బా గుడ్డు కూర పట్టాల్సిందే. మనిషి పుట్టుక పుడితే సిగ్గు శరం ఉండాలి. వాని తల మీద గుడ్డు కొట్ట నీకు శాతగాలే గాని గుడ్ల కూర కావాలనా? అమ్మా నా పనిలో నేనున్నానే. ప్రతిసారి గుడ్లు పట్టుకపోవడం, అట్నే వెనక్కి తిరిగి రావడం. తెల్లారి గుడ్లను ఉడకబెట్టుకొని పందిలాగా తింటాను కదరా. 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తానా వాని తల మీద గుడ్డు ఎప్పుడు కొడతావా అని. నా గాజులు ఇస్తే వేసుకో. ఈ ఇంట్లో మగాడే లేడని గుమ్మానికి బోర్డు కలిగిస్తా. వాడి తల మీద గుడ్డు కొట్టాకే ఈ గుడ్డు కూర ముట్టుకుంటారు. అన్నా రే వచ్చినవేంద్రా, మీ అన్నయ్యడే? అన్నకి బయలుకి పెట్టిందన్న, అందుకనే నాకు గుడ్లు ఇచ్చి పంపించిండు. అన్నా ఏం చూస్తున్నా ఉబ్లానా? ఓ రాజరెడ్డికేనా అన్న ఈ గుడ్లు? ఇంకేందన్నా గురు చూసి గుడ్డుతో గుండు పగలేలా కొట్టన్నా. ఇంట్లో గుడ్డు కొట్టొద్దని మాకు ఆచారం ఉందిరా. ఉబ్లన్నా అన్నుల ఇంట్లో ఆమ్లెట్ ఏరా? లే, ఉడకబెడతారు. అన్నా మన ఇల్లు కాదు కదనే, ఏసై. అమ్మెవరికైనా అమ్మేరా, ఇల్లు ఎవరికైనా ఇల్లేరా. ఇంకా నయ్యం పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామని అనలే. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఆ రాజిరెడ్డిని ఏం చేయలేమని తెలుసన్నా. బయటికి లాగి గుడ్డు కొడదామన్నా. రే ఓబులో, మనసా వాచా నమ్మి పాటించేదే ఆచారం రా. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. అది ఆచారం కాదు, గ్రహచారం. అన్నా, ఇంట్లోకి పాములు ఉందామే, సచ్చినట్టు బయటికి వస్తాడు. రే ఆడి చస్తే పోలీసులు మనం బొక్కలెత్తంతారు. ఓ అన్నా అడుక్కున్నట్టు లెక్కవో నీ పని అవుతుందన్నా. నేను అడిగిన వాళ్ళు ఎక్కడ పడుతున్నాను రా నీకు? రావణాసుని అంతటి వాడే సీతాదేవిని ఎత్తుకరావడానికి కోసం పిచ్చగాడి వేషం వేశాడన్న. మనం ఇంత ఇదేదో బానే ఉంది. అయ్యా అయ్యా, నిన్న రాత్రి మిగిలిపోయిన కూరలో చికెన్ మటన్ ఉంటే అయింది అయ్యా. తిని 2 రోజులు అయ్యిందే. ఏమప్పా వీరారెడ్డి, పందెం గెలవలేక అడుక్క తింటా నవర గబ్బు నాయాలా? వద్దురా. అన్నా ఏంద్రా? పోస్ట్ మ్యాన్ కరెక్ట్ అన్నా, ఇంతకు మించిన ఐడియా అయితే అస్సలు రాదు. రాజారెడ్డి గారు పోస్ట్. ఏం పోస్ట్ అబ్బి? ఏదో బ్యాంక్ పోస్ట్ లో ఉందండి.
మీ అన్నను రమ్మని. మీ అన్నయ్య పోస్ట్ మ్యాన్. రాజారెడ్డి గారు పోస్ట్. పండగ పూట పోస్ట్ ఏంద్రా? ఎమర్జెన్సీ పోస్ట్ అయ్యా. వస్తానా ఉండు. అన్నా గుడ్డు చేసుకోండి. అన్నా ఈసారి కూడా గుడ్లు ఉడకబెట్టాల్సిందే. ఉడకబెట్టే అవకాశం కూడా లే. ఏంది పోగా? ఇంట్లో ఏదో అంటుకపోయినట్టుందిగా. సూరే, చూసేవారా పొగ పెట్టి అలా బయటికి రప్పించాను. ఏమప్పా వీరారెడ్డి, మొత్తానికి గెలిచినవు పో. చాలా సంతోషంగా ఉందప్పా. అన్న ఉబులన్నా గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తారే? ఓడిన వాళ్ళు స్టఫ్ ఇప్పియాల, మరి గెలిచిన వాళ్ళు బీర్లు ఇప్పియాల. స్టఫ్ కి 350, బీర్లు 3000. ఇదెందుకు మళ్ళీ పందెం రా బాబు.